నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మన లైఫ్ లైన్ కార్యక్రమంలో ఆటిజం కి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఆటిజం డాక్టర్ ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ నుంచి ఏఎం రెడ్డి గారు. ఏఎం రెడ్డి గారు నమస్తే అండి. ఏఎం రెడ్డి గారు ఈ ఆటిజం కి సంబంధించి ఇప్పటివరకు ఇండియాలోనే ఈ వ్యాధిని ట్రీట్ చేసే ఫస్ట్ డాక్టర్ మనం చెప్పుకోవచ్చు. అలాగే యూకే పార్లమెంట్ నుంచి ఆయన ఫోర్బ్స్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయనకు ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. దీనికి సంబంధించి ఎన్నో వేల కేసులు ఇప్పుడు ఆయన ట్రీట్ చేస్తుంటారు. గత 10 సంవత్సరాలుగా ఈ వ్యాధికి సంబంధించి ఆయన చికిత్స ఇస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి శాశ్వతమైన చికిత్సా విధానం అనేది ఉందా, అలాగే ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ అయిన ఆధునిక చికిత్సా విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఏం రెడ్డి గారు, అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అటాక్ అవుతుంది అని మీరు చాలా ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మాట్లాడండి. జనరల్గా ఆటిజం, ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్ కేసెస్ అన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కావు. సో ఈ న్యూరలాజికల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ మేబీ ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో అంటే కనుక పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్ ఇస్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్. అంటే కనుక పేరెంట్స్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీ కంటే ముందు కానివ్వండి, ప్రెగ్నెన్సీలో కానివ్వండి, మదర్ ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల కానివ్వండి, మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో మేజర్లీ రెస్పాన్సిబుల్. ఆ తర్వాత ఓవర్ వ్యాక్సినేషన్ అంటే కనుక మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వ్యాక్సిన్స్ వేయడం వల్ల కూడా ఇవన్నీ ట్రిగర్ అవుతాయి. అంటే కనుక ఇదంతా కూడా ఒక రూట్ కాజ్తో, ఒక కారణంతో, అంటే కనుక మనకు యాక్సిడెంటల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కాదు ఇవి, ఒక రీజన్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అంటే కనుక బేసిక్ రీజన్, మదర్కి ఏదైనా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ప్రాబ్లం ఉంది అనుకోండి, మదర్కి ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉందనుకోండి, లేదా ప్రెగ్నెన్సీ కంటే ముందు ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, ఒకవేళ లేట్ మ్యారేజ్ వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కానివ్వండి, సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, సో హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీజన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రీజన్ని మనం బేస్ చేసుకొని ట్రీట్ చేయగలిగితే ఇటువంటి కేసెస్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఫార్ములా వాడగలిగితే అంటే కనుక ఇవన్నీ కూడా మనం ముందుగా గుర్తించి ఫ్యూచర్ జనరేషన్ మనం సేవ్ చేసుకోవాలంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడే దానికంటే కూడా ప్రివెన్షన్ చేసుకోవడం అనేది దీంట్లో చాలా సులభము. సో రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డాక్టర్, బిడ్డ పుట్టక ముందు సంగతి మీరు చెప్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు కారణం అవుతుంది అని చెప్పేసి. అయితే కొంతమంది పిల్లలు పుట్టకుండా పిల్స్ వాడుతూ ఉంటారు కదా చాలా వరకు, దానివల్ల కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయంటారా? ఎక్కువ ఛాన్సెస్ దానివల్లే ఉంటాయి. ఎందుకంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఏదైతే మనం వాడుతూ ఉంటామో అవన్నీ కూడా హార్మోన్ పిల్స్. ఆ హార్మోన్ పిల్స్ మన యొక్క లేడీస్ యొక్క హార్మోన్ సిస్టమ్ అంతా కూడా బ్రేక్ డౌన్ చేసే అటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనుక ఒక హార్మోన్ ఇంకో హార్మోన్ డిస్టర్బ్ చేసి, ఇంకో హార్మోన్ ఇదంతా కూడా ఈ సైకిల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి బర్త్ కంట్రోల్ పిల్స్ వాడవద్దు. వాడితే చాలా సమస్యలు వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అనేక కేసెస్లో సో ప్రెగ్నెన్సీకి మన మ్యారేజ్కి మేము బర్త్ కంట్రోల్ పిల్స్ వాడాల్సి వచ్చింది. ఏదో పూజలు ఉండడం వల్ల 2 months తర్వాతనే మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మాకు తెలియదు సార్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది, బొడ్డ పుట్టిన తర్వాత కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఆటిజం అని తేలింది. దీనికి కారణం ఏంటి అంటే కనుక ఆ బర్త్ కంట్రోల్ పిల్సే కారణం అవుతాయి. ఎందుకంటే ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా హార్మోన్ పిల్స్. ఆ హార్మోన్ పిల్స్ న్యాచురల్ హార్మోన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళకి పుట్టబోయే పిల్లలలో హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, ఆటిజం కానివ్వండి కంపల్సరీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటారు? అంటే ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు దంపతులు ఇద్దరు ఒక 6 months ముందు నుంచి ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా, లేదా ఇందాక మనం అనుకున్నట్లు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడకుండా ఉండడం, ఇట్లాంటివి ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా? అసలు నా అడ్వైజ్ ఏంటంటే అసలు ఎప్పటికీ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడద్దు. మన ఒరిజినల్ యొక్క హార్మోన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. ఒకవేళ మనకి బర్త్ కంట్రోల్ కంటే న్యాచురల్ మెథడ్స్ ఏదైనా కండోమ్ యూజ్ చేయడం, వేరే మెథడ్స్ ఫాలో కావాలి. ప్లస్ ఒక 6 months ముందే ప్రీ ప్రెగ్నెన్సీ పీరియడ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే కనుక మన ఆరోగ్యాన్ని ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా తల్లి యొక్క ఆరోగ్యం కానివ్వండి, తండ్రి యొక్క ఆరోగ్యం కానివ్వండి, ఏదైనా కానీ హెల్త్ కండిషన్ కనుక ఫిజికల్ ఫిట్నెస్ కానీ, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి మనం బిడ్డ ఇస్తున్నామంటే ఇట్ ఈస్ ఎ వెరీ ప్రీషియస్, ఒక నేచర్లో ఒక అద్భుతమైన విషయం. సో దానికి మనం కనుక మన హెల్త్ కండిషన్స్ కనుక ఏ మెడిసిన్ వాడకుండా మన బాడీ న్యాచురల్గా ఉంటే కంపల్సరీ అటువంటి పిల్లలు చాలామంది చూస్తుంటాం. కొందరు ప్రెగ్నెన్సీ కంటే ఎగ్జాక్ట్ 1 month ముందు యాంటీబయాటిక్ వాడి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలియక అంటే కనుక యాంటీబయాటిక్ వాడింటారు, మామూలు ప్రెగ్నెన్సీ 1 month తర్వాత చూస్తే కన్ఫర్మ్ ఏంటది. సో వాళ్ళకి అవన్నీ ఏదో పట్టలేక తెలియక ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత ఆటిజం, ఏడిహెచ్డి వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అంటే కనుక ఏదో ఒక రీజన్ అనేది ఇక్కడ చాలా కేసెస్లో కనిపిస్తూ ఉంటుంది. రైట్. అయితే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఆరోగ్యంగానే ఉంది, పుట్టినప్పుడు బిడ్డ కూడా ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆ తర్వాత ఆటిజం బారిన పడే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? సో యాక్చువల్గా అంటే ఈ కేసెస్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీలోనే మొదలవుతాయి.
ఏడిహెచ్డి కేసెస్ మాత్రం ప్రెగ్నెన్సీ తర్వాత డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కనుక ఎక్కువ వ్యాక్సిన్స్ వేయడం కానివ్వండి, ఈ లూజ్ మోషన్స్కి ఎక్కువ యాంటీబయాటిక్ వాడడం వలన కానివ్వండి, ఈ కోల్డ్ కాఫ్కి ఎక్కువ యాంటీబయాటిక్ వాడడము, ప్లస్ స్కిన్ కంప్లైంట్స్కి ఏదైనా మెడిసిన్స్ ఎక్కువ వాడడం, అంటే కనుక మనకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో మెడిసిన్స్ ద్వారా ట్రీట్ అయితే మన యొక్క బాబు యొక్క ఒరిజినల్ సిస్టమ్ అనేది వీక్ కావడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ కావడం వల్ల, ఆ ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం. చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా బాబు 1 year వరకు బాగానే ఉన్నాడు, 15 months వరకు బాగానే ఉన్నాడు, సో తర్వాత ఏం జరిగిందో తెలియదు, సడన్గా ఆటిజంలోకి వెళ్ళాడు అనేటువంటి చాలా కేసెస్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కనుక అక్కడ ఏమైతే కనుక వ్యాక్సిన్స్ అనేటువంటి ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. అంటే కనుక ఎవ్రీ వ్యాక్సిన్ అనేది ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అనేది డిస్టర్బ్ కావడం వల్ల, న్యాచురల్ ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ వల్ల సో ఈ యొక్క 3% ఆఫ్ ఆటిజం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్గా మనం వ్యాక్సిన్స్ కానివ్వండి, యాంటీబయాటిక్ కానివ్వండి, ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది ఇంతకు ముందు కాలంలో, అంటే ఒక 5-6 సంవత్సరాల ముందు గురించి మనం మాట్లాడుకుంటే అదొక వ్యాధిగా కూడా చాలామంది పరిగణించేవాళ్ళు కాదు. వయసు పెరిగే కొద్దీ తెలుసుకుంటారులే, నేర్చుకుంటారులే, నెమ్మదిగా ఉంటారులే, ఇట్లా వాళ్ళే సర్దుకుని పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక 5 సంవత్సరాల పిల్లాడి దగ్గర నుంచే వాళ్ళు కనిపెట్టుకుని ఉంటున్నారు తల్లిదండ్రులు. మీ ఎక్స్పీరియన్స్ బట్టి, ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్లో అది ఎట్లా చేంజ్ అవుతూ వచ్చింది? 10 years బ్యాక్ మనం పోల్చుకుంటే అసలు ఆటిజం ఏడిహెచ్డి కేసెస్ ఎక్కడో అమెరికాలో, ఫారిన్ కంట్రీస్లో మనకు ఎక్కువ కనిపించేటివి. ఈ 10 years పీరియడ్లో మన మెడిసిన్ యూసేజ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే కనుక సొసైటీలో ప్రతి దానికి ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల మన యొక్క ఒరిజినల్ సిస్టాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్న మెడిసిన్ తోటి, వాటి వల్ల మన హెల్త్ కండిషన్ మారడం వల్ల, దానివల్ల స్పెర్మ్ క్వాలిటీ కానివ్వండి, ఓవం క్వాలిటీ కానివ్వండి డిస్టర్బెన్స్ జరగడం వల్ల, ఆ ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ జరగడం వల్ల, ఆ ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఈ కేసెస్ హైపర్ యాక్టివ్ కేసెస్. అంటే ఇంకా ప్రతి పిల్లవాడు చూడండి ఎక్కువ అలర్గా ఉన్నాడు ఇప్పట్లో పోల్చుకుంటే. సో హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, ఆటిజం కానివ్వండి, ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటుంది. ఇంకా మన మెడిసిన్ యూసేజ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాల్లో ఇటువంటి కండిషన్స్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే మెడిసిన్స్ ఎంత తక్కువ వాడగలిగితే మన బాడీ సిస్టాన్ని మనమే కాపాడుకోగలము, న్యాచురల్ పద్ధతిలో మనం ట్రీట్ చేసుకోగలిగితే కనుక ఏ ప్రాబ్లం అయినా సరే సో మన హెల్త్ మన దగ్గరనే ఉంటుంది. ఎప్పుడైతే మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టామో మనం మెడిసిన్ పైన డిపెండ్ అయిపోయి ప్రతిసారి ఆ మెడిసిన్ వాడితేనే కంట్రోల్ అయ్యేటువంటి సిస్టమ్కి వస్తుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతులు కావు. అందుకే మెడిసిన్స్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. ఓకే, లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? అంటే ఏ ఏజ్లో మనం దీన్ని గుర్తించగలం? అలాగే ఏడిహెచ్డికి ఆటిజంకి ఉన్న డిఫరెన్సేషన్ ఏంటి? సో ఆటిజం అనేది లక్షణాలు ఎలా ఉంటాయి కనుక పూర్ సోషల్ కమ్యూనికేషన్స్ ఆర్ జీరో సోషల్ కమ్యూనికేషన్స్. అంటే కనుక అసలు సోషల్ కమ్యూనికేషన్తో సంబంధం లేకుండా జీరో కమ్యూనికేషన్స్ కనుక ఉంటే వాళ్ళకి సివియర్ ఆటిజం అని చెప్పవచ్చు. అంటే కనుక దే డోంట్ ఐడెంటిఫై ద పేరెంట్స్ ఆల్సో. అంటే వీళ్ళు నా పేరెంట్స్ అనేటువంటిది కూడా గుర్తుపట్టారు. సో కొంచెం కమ్యూనికేషన్స్ కొంచెం నా పేరెంట్స్ అని తెలుస్తుంది అంటే కనుక అది మోడరేట్ ఆటిజం కావచ్చు. సో సరౌండింగ్ విషయాలు కొంచెం ఎక్కువ అవగాహన ఉంది, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అంటే కనుక అది మైల్డ్ ఆటిజంగా చెప్పవచ్చు. ఇంకా అంతకంటే బెటర్ కండిషన్ అంటే కనుక అన్ని విషయాలు అబ్జర్వ్ అవుతాయి, ఎవ్రీథింగ్ దే లిజన్ బట్ దే డోంట్ ఎక్స్ప్రెస్ బికాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల దాన్ని ఏడిహెచ్డి అనవచ్చు. అంటే కనుక అన్ని విషయాలు అబ్జర్వ్ అయ్యి దే ఆర్ అనేబుల్ టు స్పీక్ అవుట్, దే ఆర్ ఏబుల్ టు దిస్ బట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అవన్నీ కూడా ఏడిహెచ్డీలో ఎక్కువగా కనిపిస్తుంటాయి, అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో కొన్ని విషయాలు హైపర్ యాక్టివ్ కండిషన్ అంటే కనుక విపరీతంగా గెంతడము, విపరీతమైన అల్లరి, ఒక స్టెబిలిటీ లేకుండా ఉండడము, పిల్లలు ఒక చోట కూర్చోలేకుండా ఉండడము, ఆ రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉండడం అనేటువంటివన్నీ కూడా హైపర్ యాక్టివ్ కిందకి వస్తాయి. సో ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, హైపర్ యాక్టివ్ ఈజ్ అ ప్లాట్ఫామ్. ఈ యొక్క హైపర్ యాక్టివ్ని మనం ఎక్కువ వ్యాక్సిన్స్ తోటి కానీ ఎక్కువ యాంటీబయాటిక్ తోటి కానీ డిస్టర్బ్ చేయగలిగితే ఇట్ గోస్ టు ఏడిహెచ్డి ఆర్ ఇట్ గోస్ టు ఆటిజం అనేటువంటి కండిషన్. కనుక ఈ ప్లాట్ఫామ్ కనుక లేకపోతే, ఈ హైపర్ యాక్టివ్ ప్లాట్ఫామ్ కనుక లేకపోతే ఆటిజం ఏడిహెచ్డి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ డిస్టర్బెన్స్ రావడానికి కారణం ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సో హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది బేబీ యొక్క డిస్టర్బెన్సెస్ కానివ్వండి, మెడిసిన్స్ తోటి. ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్లో కేసెస్ సంఖ్య పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు డాక్టర్? పెరుగుతుంది చాలా కేసెస్లో. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇంతకుముందు అసలు ఇటువంటి కేసెస్ చాలా తక్కువగా ఉండేది. నేను 10 years బ్యాక్ ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడప్పుడు కేసులు వచ్చేటివి. అంటే వాళ్ళకి అది ఒక వ్యాధితో బాధపడుతున్నామని తెలియదు కాబట్టి ఎవరు హాస్పిటల్ వరకు వచ్చేవాళ్ళు కాదు, తెలియదు. అందుకే దీని గురించి ఎక్కువ అవేర్నెస్ అవసరం. ఆటిజం ఏడిహెచ్డి అంటే ఇట్ ఈస్ అ కిల్లర్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్. అంటే మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ తోటి డిస్టర్బ్ అవుతుంది, హైపర్ యాక్టివ్ తోటి డిస్టర్బ్ అవుతుంది, ఆటిజం తోటి డిస్టర్బ్ అవుతుంది, ఏడిహెచ్డి డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ 10 years తర్వాత ఇంకా ఇవన్నీ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే కనుక మనం చాలా మందికి కనుక ఈ విషయం ఇంకా తెలపగలిగితే సో ఎంతో బెటర్. అంటే కనుక అట్లీస్ట్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఈ విషయం తెలిస్తే చాలా మంది మా దగ్గరికి పేరెంట్స్ వచ్చేవాళ్ళు, మాకు తెలియదు సార్ ఈ ప్రాబ్లం ఉందని, ఈ డిసీజ్ గురించి మేము ఫస్ట్ టైం వింటున్నాము, అసలు 2 years నుంచి 3 years నుంచి మాకు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా ఈ డిసీజ్ ఉందని కూడా తెలియదు, ఏదో ఎక్కడో విన్నాం అంతేగాని మాకు అసలు
అసలు తెలియదు. ఈ ఎక్స్పీరియన్స్ మాకు అసలు ఒక లైఫ్ స్ట్రగుల్ అయిపోయింది. మాకు అన్నీ ఉండి కూడా పిల్లవాడిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం, పిల్లవాడిని ఫ్యూచర్ని మేము చూసుకోలేకపోతున్నాం, అసలు వాళ్ళ ఒక డిప్రెషన్లోకి వెళ్ళడం, వాళ్ళకి బాధపడడం, అటువంటి కండిషన్లో హోమియోపతి అనేది ఒక గొప్ప వరం లాగా. సో నా దగ్గరికి వచ్చే చాలా కేసెస్లో దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ అని చెప్పవచ్చు. ఎన్ని రకాల కేసెస్ ఇప్పటివరకు మీరు హ్యాండిల్ చేసి ఉంటారు? అలాగే ఇందులో ఏమైనా స్టేజెస్ కూడా ఉంటాయంటారా? జనరల్గా ఆటిజం ఈ ఏడిహెచ్టీలో జనరల్ స్టేజెస్ ఉంటాయి. ఆటిజం అంటే మైల్డ్, మోడరేట్, సివియర్గా చెప్పవచ్చు. ఈవెన్ ఏడిహెచ్టీ కూడా మైల్డ్ ఏడిహెచ్టీ, మోడరేట్ ఏడిహెచ్టీ, సివియర్ ఏడిహెచ్టీ అని చెప్పవచ్చు. ఈవెన్ హైపర్ యాక్టివ్లో కూడా సో మీడియం హైపర్ యాక్టివిటీ, హయ్యర్ హైపర్ యాక్టివిటీ అని కూడా చెప్పవచ్చు. ఇంకో కేసెస్ ఉంటాయి, హైపో యాక్టివ్ కండిషన్ కేసెస్ ఉంటాయి. అంటే కనుక దే డోంట్ రెస్పాండ్, అది వేరేది, ఆటిజం కింద రాదు అది, బట్ దేనికి రెస్పాండ్ కాదు. అంటే కనుక అవన్నీ కూడా డీలే డెవలప్మెంట్ కిందకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సివియర్ స్టేజ్ ఎలా ఉంటుంది డాక్టర్? సివియర్ స్టేజ్ దే డోంట్ రికగ్నైజ్ ఈవెన్ పేరెంట్స్. అసలు తల్లిదండ్రులు వీళ్ళు నాకు తల్లిదండ్రులు అనేటువంటి కూడా గుర్తుపట్టారు. అసలు వాళ్ళకి అసలు సరౌండింగ్ కమ్యూనికేషన్ ఉండదు. టోటల్గా అసలు సరౌండింగ్లో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఒక గుర్తుపట్టలేనటువంటి హైపర్ యాక్టివ్ డిస్ట్రక్టివ్ కండిషన్. అంటే కనుక వాళ్ళని ఒక చోట ఉంచలేక, అంటే కనుక ఒక స్థిమితమైన స్థానం లేక, సో ప్రతిదీ ఒక డిస్ట్రక్టివ్ కండిషన్లో ఎక్కువ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సివియర్ ఆటిజంలో. సో ఆ కేసెస్ ఇప్పుడిప్పుడు ఎక్కువ అవుతున్నాయి. అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనం మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం కండిషన్లో ఉన్నాం. ఇదే తరహాలో కనుక పోగలిగితే నెక్స్ట్ 10 ఇయర్స్లో సివియర్ ఆటిజం కేసెస్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సివియర్ ఆటిజం కేసెస్లో హోమియోపతిలో కూడా అంత ఈజీగా ట్రీట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సివియర్ అనేటువంటి విషయానికి వస్తే కనుక టోటల్గా ఇట్ ఈజ్ టోటలీ డ్యామేజ్డ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్. సో దాన్ని రిపేర్ చేయడానికి హోమియోపతి కూడా చాలా టైం తీసుకుంటుంది. అవన్నీ కూడా డిఫికల్ట్ విషయాలు. సో మైల్డ్, మోడరేట్ని చాలా చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు. సివియర్ ఆటిజంని కొంచెం వరకు బెటర్ చేసుకోవచ్చు, బట్ టైం టేకింగ్లో దాన్ని కూడా బెటర్ చేసుకోవచ్చు. బట్ అది పర్మనెంట్గా అవుతుంది అనేది డిపెండ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బేబీ. అంటే శాశ్వత పరిష్కారం అంటూ ఉంది అంటారా? చాలామంది మా పిల్లలు కొంతవరకు కవర్ అయ్యారు కానీ టోటల్గా కాదు అని అంటూ ఉంటారు కదా. సో నా కేసెస్లో వచ్చేసి ఎవ్రీ 2 months 3 months ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంటుంది పేషెంట్కి. అంటే కనుక ఇట్ ఈస్ అ పర్మనెంట్. నేను ఇచ్చే మెడిసిన్స్ అన్ని ఆటిజంకి ఇవ్వడం లేదు, ఏడిహెచ్టీకి ఇవ్వడం లేదు, హైపర్ యాక్టివ్కి ఇవ్వడం లేదు. దానికి రూట్ కాజ్ అయినటువంటి ఆ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ కోసమే మనం మెడిసిన్ ఇస్తున్నాం. ఇక్కడ ఏ రూట్ కాజ్ అయితే ఉందో ఆ రూట్ కాజ్ను మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి సో అది పర్మనెంట్గా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా కేసులు చూస్తుంటాను. నా కేసెస్ అయితే చాలా వరకు సార్ మీరు ఇచ్చిన తర్వాత 3 monthsలోనే బాబు బాగున్నాడు, సో 6 monthsలో చాలా బెటర్ ఉన్నాడు, 3 yearsలో చాలా మాట్లాడుతున్నాడు, బాగున్నాడు, అసలు మాటలు బాగా వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ కేసెస్ కింద చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏజ్ కూడా మనం సపోర్ట్ చేయాలా. ఎక్కువ ఏజ్ అంటే కనుక 10 years తర్వాత కేసెస్ కొంచెం డిఫికల్ట్గా ట్రీట్ చేయొచ్చు అని చెప్పవచ్చు. ఎంత ఎర్లీగా రాగలిగితే అట్లీస్ట్ 1.5 year 2 years టైంలో రాగలిగితే ఈ కేసెస్ని బాగా ట్రీట్ చేసుకోవచ్చు. లేట్ అయ్యే కొద్దీ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, కొంచెం రిజల్ట్ కూడా డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సాధారణంగా మామూలుగా ఆరోగ్యవంతమైన పిల్లల్లో కూడా హైపర్ యాక్టివ్ ఉండే పిల్లలు ఉంటారు, ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా ఇంకా చాలా హైపర్ అని అనుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిసీజ్తో బాధపడే పిల్లలకి ఎలా మనం తేడా గమనించవచ్చు అంటారు? జనరల్గా మన హెల్త్ కండిషన్ ఏంటంటే కనుక యాక్టివ్గా ఉండడం అనేది హెల్త్ కండిషన్. యాక్టివ్ అంటే ఏంటంటే కనుక మైండ్ కంట్రోల్లో బాడీ ఉండాలి. సో హైపర్ యాక్టివ్ ఏంటంటే కనుక బాడీ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంటుంది. దట్ ఈజ్ హైపర్ యాక్టివ్ విచ్ ఈజ్ రెస్ట్లెస్. అంటే ఒక చోట స్థిమితంగా లేకపోవడము, ఒక చోట అన్నీ అబ్జర్వ్ అవుతాయి, వెరీ ఫాస్ట్, స్టడీస్లో ఫాస్ట్, స్పోర్ట్స్లో ఫాస్ట్, అబ్జర్వేషన్లో ఫాస్ట్, క్విక్నెస్ ఉంటుంది, ఎవరీ క్విక్నెస్, అదంతా కూడా హైపర్ యాక్టివ్ కిందకే వస్తుంది జనరల్గా. అంటే కనుక యాక్టివ్గా ఉండడం వేరు, హైపర్ యాక్టివ్గా ఉండడం వేరు. ఈ యొక్క హైపర్ యాక్టివ్ అనేది ఎక్కువ యాంటీబయాటిక్ వాడే పిల్లలకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వ్యాక్సిన్స్ వేసే పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు జనరల్గా ఉంటాయి. సో మనకి కనుక సపోజ్ ఒక 1 week బాగా యాంటీబయాటిక్ వాడామనుకోండి, డెఫినెట్గా వాళ్ళ హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయ్యి, ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి హైపర్ యాక్టివ్ వస్తుంది. బట్ మనం ఒక 2 years ఏ మెడిసిన్ వాడకపోతే బెటర్ కండిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా సెల్ఫ్ హీల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇంకా పిల్లల గ్రోయింగ్ ఏజ్లో సెల్ఫ్ ఇమ్యూనైజేషన్ అనేది కొంచెం ఉంటుంది. దానివల్ల కూడా హైపర్ యాక్టివ్ కండిషన్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలకు ఎటువంటి యాంటీబయాటిక్ వాడకపోతే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. యాంటీబయాటిక్ ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది, మళ్ళీ వాడాల్సి వస్తుంది. వాళ్ళ హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయ్యి ఫ్యూచర్లో ఇటువంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏడిహెచ్టీ కానివ్వండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది అంటారు డాక్టర్, ఇప్పుడు మీరు యాంటీబయాటిక్ వాడద్దు అన్నారంటే హోమియో, ఆయుర్వేదం ఇండైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళడం కోసం ఇలా చెప్తున్నారు అని అంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో యాక్చువల్గా యాంటీబయాటిక్ వాడద్దు అంటున్నానంటే ఏ మెడిసిన్ వాడద్దు అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఎప్పుడైతే మెడిసిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో, సపోజ్ ఒక 3 years పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 6 monthsలో మనం ఏదైనా యాంటీబయాటిక్ వాడాలనుకోండి, ఆ 6 months నుంచి మనం ప్రతి 6 monthsకు 2 monthsకు 3 monthsకు ప్రతిసారి వాడాల్సి వస్తుంది. ఆ ఫస్ట్ 6 months మనం ఏం వాడకుండా సెల్ఫ్ ఇమ్యూనిటీతో తగ్గించుకోగలిగితే
3 years వరకు కూడా ఒక్క అవసరం కూడా వాళ్ళకు రాదు. ఎందుకంటే కనుక ఆ ప్రాబ్లం ఉన్నంత వరకు ఏదైతే ఉంటుందో మనకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఏ ఇన్ఫెక్షన్ కూడా రాదు. ఎందుకంటే మన బాడీకి ఎన్ని ఇన్ఫెక్షన్లు వస్తే అంత స్ట్రాంగ్ అవుతుంటుంది. సో అటువంటి అవకాశాన్ని మనం వాడుకోవాలనే కానీ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేసుకొని అదే ప్రాబ్లమ్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మనం చేయకూడదు. ఏ మెడిసిన్ వాడకపోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ అవసరం వస్తే హోమియోపతి కానివ్వండి వేరే మెడికల్ సిస్టమ్స్ కానీ వాడగలిగితే, సో హోమియోపతి కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్ చేసే మెడిసినే కాబట్టి సో ఇవన్నీ బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేసి హోమియోపతి ప్రమోషన్ కోసంగా చెప్పడం లేదు, యాక్చువల్ సిస్టమ్ చెప్తున్నాం. మనం సొసైటీలో ఇప్పుడు యాక్చువల్గా ఉండాల్సిన సిస్టమ్ ఏంటంటే కనుక పిల్లలకి ఏ మెడిసిన్ వాడవద్దు. సో హోమియోపతి కూడా వాడాల్సిన అవసరం లేదు, అల్లోపతి కూడా వాడాల్సిన అవసరం లేదు, ఆయుర్వేదిక్ కూడా వాడాల్సిన అవసరం లేదు. సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం ఒకవేళ హోమియోపతి ఫస్ట్ చాయిస్ ఎంచుకుంటే, అంతకంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో మాత్రమే అల్లోపతిని ఎంచుకోగలిగితే కనుక చాలా వరకు బెస్ట్ డెసిషన్ అవుతుంది పిల్లల విషయంలో. సో దయచేసి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు అతి ప్రేమ చూపించి వాళ్ళకి అధికారం చేసి ఒకరోజు జ్వరం రాగానే మెడిసిన్స్ విపరీతంగా వాడతారు. అట్లీస్ట్ జ్వరం వస్తే జలుబు దగ్గు జ్వరం వస్తే అట్లీస్ట్ 5 to 7 days టైం ఇవ్వాలి తగ్గడానికి. ఆ 5 to 7 days టైం ఇవ్వకుండా మనం సెకండ్ డేనే థర్డ్ డేనే మెడిసిన్స్ మొదలుపెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకొని భవిష్యత్తులో వాళ్ళ అన్ని విషయాల్లో హెల్త్ డిస్టర్బ్ చేసుకుంటూ అసలు రేపొద్దున ఫ్యూచర్లో వచ్చే హెల్త్ కండిషన్స్ కూడా మనమే రెస్పాన్సిబుల్ అవుతున్నాం, తల్లిదండ్రులమే రెస్పాన్సిబుల్ అవుతున్నాం. సో అందుకే దయచేసి పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో మెడిసిన్స్ వాడవద్దు. దట్ ఈస్ ద ఓతన్. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు ఆదిలాబాద్ నుంచి స్వప్న గారు. స్వప్న గారు మాట్లాడండి. హలో 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 చెప్పండి మా స్వప్న గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ బాబుకి ఇప్పుడు మే వస్తే 9 కంప్లీట్ అయ్యి 10 సార్. ఓకే. బాబుకి బిహేవియర్ అంటే ఒక 4 years లో గమనించాను సార్ నేను. అది ఓకే. అది అంటే మనము చెప్పినా వినకపోవడము, ఎక్కువగా కోపపడము, కోపం వస్తే ఇంకో చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని కొట్టడము, ఇంట్లో వస్తువులు ఎత్తేయడము, ఎదటోళ్ళని తిట్టడము. చిన్నప్పటి నుంచి ఏదైనా మెడిసిన్స్ వాడారా స్వప్న పాపకి? మందులు బాబుకి మెడిసిన్స్ ఏదైనా వాడారా? బాబుకి చిన్నప్పటి నుంచి అంటే మోషన్స్ కి ఎక్కువ అంటే తగ్గకపోతే ఇంజక్షన్లు వాడాను సార్ నేను. సో చాలాసార్లు వాడారా అవి కోర్సులు? కోర్సు వాడాను సార్, ఒక 2-3 times వాడాను. అలాగా ఒక 10 days ఉదయం సాయంత్రం అలా ఇంజక్షన్లు వేయించాను. ఇంకేదైనా మెడిసిన్స్ వాడారా? ఇంకేదైనా యూజ్ చేశాను సార్. ఇంతవరకు ఏ మెడిసిన్స్ యూజ్ చేయలేదు ఇంకా మళ్ళీ. సో వాటి వల్ల ఏమైతే అంటే కనుక ఇన్ఫెక్షన్స్ లోపల సప్రెస్ కావడం వల్ల వాళ్ళకి బిహేవియరల్ ఇష్యూస్ అన్నింటి మొదలవుతాయి. సో అక్కడ ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఇటువంటి పిల్లలకు బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. ఇటువంటి బిహేవియర్స్ని కేవలం 2 to 3 monthsలోనే మొత్తం చాలా బాగా చేసుకోవచ్చు. సో దయచేసి హోమియోపతి సిస్టమ్ని వాడుకొని అంటే ఇంకా ఏదైతే డిస్టర్బ్ అయిందో ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని కరెక్షన్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందేమో ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా సప్రెస్డ్ ఇన్ఫెక్షన్స్ వలన వాళ్ళ బిహేవియర్స్ చేంజ్ కావడము, వాళ్ళ యొక్క అటిట్యూడ్ చేంజ్ కావడము, కోపం విపరీతంగా పెరగడము, సో వేరే వాళ్ళని డిస్టర్బ్ ఇవన్నీ కూడా బిహేవియర్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నీ కూడా 100% కంపల్సరీ హోమియోపతిలో ట్రీట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ స్టడీస్ విషయంలో కానీ వాళ్ళ సోషలైజేషన్ విషయంలో కానీ బెటర్ చేసుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ వికారాబాద్ నుంచి అబ్దుల్ గారు లైన్లో ఉన్నారు. అబ్దుల్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అబ్దుల్ గారు, చెప్పండి మా. సార్ నా పేరు కయ్యం సార్. కయ్యం చెప్పు కయ్యం. సార్ మా పాప వచ్చేసి 12 years ఉంటుంది సార్ ఇప్పుడు. ఓకే సార్ ఇప్పుడు 6th class ఇంగ్లీష్ మీడియము. ఓకే. ఆమె కొంచెం సఫర్ అయ్యేటట్లు కనిపిస్తుంది సార్. ఆమె ఏ సఫరింగ్? అట్లా అంటే కొంచెం బ్రష్ చేయంటే ఆలోచించుకుంటూ కూర్చుంటుంది సార్ ఆమె. ఓకే ఓకే. ఏమన్నా తిను అంటే ఆలోచిస్తుంది. సో అన్ని విషయాలు అర్థమవుతాయి? అన్ని విషయాలు అర్థమైంది సార్. మాట్లాడితే స్కూల్కి పోతుంది, అంతా చేస్తుంది సార్ ఆమె. స్కూల్లో మార్క్స్ ఎట్లా వస్తాయి? ఈ స్కూల్లో మార్క్స్ బాగానే వస్తాయి సార్, ఫస్ట్ క్లాస్ అట్లా వస్తాయి. ఓకే. ఇంట్లోనే అట్లా చేస్తుందా లేకపోతే బయట ఏం చేస్తుందా అని అంటే చిన్న సార్. నువ్వు చెప్పే విషయం చిన్నప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చిన్నప్పుడు ఏం లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు సార్. ఏదైనా మెడిసిన్స్ వాడారా? ఏం వాడలేదు సార్. ఎప్పుడైనా హాస్పిటల్ అడ్మిట్ చేసిన పాపని? చేయలేదు సార్. అంటే చిన్న అంటే 1 year ఉన్నప్పుడు పాప చాలా వీక్ ఉంది, 8 రోజులు ఇక్కడ ఉన్న హాస్పిటల్ అంటే కొంచెం అంటే వీక్ కోసం సార్ అది అంటే. సో పాపకున్న ప్రాబ్లం నువ్వు చెప్పేదాన్ని బట్టి ఒకటి అటెన్షన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కేర్లెస్నెస్ ఉండొచ్చు. ఈ రెండింటిలో ఒకటే ఉంటుంది. కేర్లెస్నెస్ అంటే కనుక దే డోంట్ కేర్, అంటే మనం ఏం చెప్తున్నామో ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఉండొచ్చు. సో ఈ రెండు కూడా ఒకటి బిహేవియర్ ప్రాబ్లం అనేది కేర్లెస్నెస్ వల్ల వస్తుంది.
అటెన్షన్ ప్రాబ్లం అనేది ఏదైనా ఏకాగ్రత లేకపోవడం అనేది ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు కేర్లెస్నెస్ ఉంటుంది. అంటే కనుక మనం ప్రతిదీ వాళ్ళని కమాండ్ చేయడం వల్ల దే డోంట్ కేర్, అంటే కనుక ఎక్కువ అతి ప్రేమ చూపించి అతిగా మనం కంట్రోల్ చేయడం వల్ల కూడా పిల్లలు దే డోంట్ కేర్. సో అవన్నీ ఉండొచ్చు. దయచేసి అంటే కనుక మీ యొక్క దాన్ని మార్చుకొని, అంటే కనుక మీ యొక్క అటిట్యూడ్ మార్చుకొని పిల్లల్ని ట్రైన్ చేయగలిగితే బెటర్ అవుతుంది. లేకపోతే ఏదైనా నాకు తెలిసిన వరకు ప్రాబ్లం లేకపోవచ్చు, మీరు ట్రైనింగ్ ద్వారా పాపను బెటర్ చేసుకోవచ్చు. ఏ మెడిసిన్స్ వాడద్దు అసలు. రైట్ అండి. అయితే ఆటిజం, ADHD దీంతో బాధపడే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రవర్తించాల్సిన తీరు ఏ విధంగా ఉండాలి, అలాగే వాళ్ళు ఎటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ ఇవన్నీ కూడా ఒక ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్. ఒక డాక్టర్గా కానివ్వండి, ఒక పేరెంట్ కానివ్వండి, మనం అంటే దాని హోప్ చాలామంది పేరెంట్స్ అసలు నా దగ్గరికి చాలామంది వాళ్ళు బాధపడే బాధ చూసి మనకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 24 hours వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ లైఫ్ క్యారియర్ అంతా పక్కన పెట్టేసి సో అంటే అటువంటి బాధ అనేది అసలు మనకి చాలామంది అంత ఫ్రీగా ఉంటారు, అంత ఎంజాయ్ చేస్తుంటారు. బట్ వీళ్ళ విషయానికి వస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళపైన బాధ చూపించడం కంటే కూడా వాళ్ళకు ఒక హోప్ ఇవ్వడము, ఒక ఛాలెంజింగ్ ఇవ్వడం అనేది నా బాధ్యతగా. అంటే కనుక రేపొద్దున ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాబ్లం. సో ఫ్యూచర్లో కంపల్సరీ ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కేసెస్ ఏదైతే ఉంటాయో మనం 100% ట్రీట్ చేసుకోవచ్చు. సో కొంచెం ఓపిక పడితే అంటే కనుక ఇప్పుడైతే సఫరింగ్ ఏదైతే అవుతున్నామో ఇది పర్మనెంట్ సఫరింగ్ కాదు. సో రేపొద్దున కంపల్సరీ 2 years కానీ 3 years కానీ వాళ్ళకు ఒక బ్లాక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది గినక పోగలిగితే రేపొద్దున పర్మనెంట్గా మనం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం కష్టపడగలిగితే కనుక హోప్ పెట్టుకోగలిగితే సో ఈ పిల్లల్ని బాగా చేసుకోవచ్చు అనేది నేను తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి సూచన. దీనివల్ల ఎటువంటిది భయపడాల్సిన అవసరం లేదు. బట్ అట్లా అని చెప్పేసి మనం విపరీతంగా వాళ్ళని ఎక్కువ బిహేవ్ చేయడము, వాళ్ళని ఎక్కువ కొట్టడము చేయడం జరిగితే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళపైన అతి ప్రేమ చూపాల్సిన అవసరం లేదు, అతిగా మనం వాళ్ళని బిహేవియర్ ప్రాబ్లం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని గమనిస్తూ ఉండడం అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఆహార జాగ్రత్తలు ఏంటండి? సో జనరల్గా ఆటిజంకు, ADHDకి ఆహార జాగ్రత్తలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఎక్కువ ఎనర్జీ ఫుడ్ ఏదైతే స్వీట్స్ ఎక్కువగా ఇవ్వద్దని చెప్తాం. ఎందుకంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ ఒక రెస్ట్లెస్నెస్ కండిషన్లో ఉంటారు. సో స్వీట్స్ ఇస్తే ఎక్కువ ఎనర్జీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మిల్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకు నిద్ర లేమి వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. సో మిల్క్ ఈజ్ ద అనిమల్ హార్మోన్ ప్రొడక్షన్ కాబట్టి వద్దని చెప్తాము. మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలా, నో అనిమల్ మిల్క్ అని చెప్తుంటాము. ఈ రెండు డైట్ విషయానికి వస్తాయి. సో మిగతా విషయాల్లో అంత పర్టికులర్ ఆహార నియమాలు అటువంటి ఏమీ ఉండవు. ఒకవేళ హోమియోపతి మందులకైతే అస్సలు ఆహార నియమాలు అనేవి ఉండదు. హోమియోపతికి సో డైట్ విషయానికి సంబంధమే ఉండదు. సో డైట్ విషయానికి వస్తే కొంచెం తక్కువ ఫుడ్ ఇవ్వగలిగితే, చాలామంది ఆటిజం పిల్లలకి గట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు అర్ధగంటకి ఏదో ఒకటి తినడము, సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు ఆకలి అనేది సాటిస్ఫై కాకుండా తినడం, ఇవన్నీ కూడా గట్ ఇష్యూస్ కిందకి వస్తాయి. సో అవన్నీ కూడా హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ ఏం రెడ్డి గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.